ఐస్ క్రీమ్ గిన్నీస్ రికార్డ్. ప్రముఖ ఐస్ క్రీమ్ బ్రాండ్ అరుణ్ ఐస్ క్రీమ్స్ హైదరాబాద్ వేదికగా అరుదైన అంతర్జాతీయ ఘనతను సొంతం చేసుకుంది. నగరంలోని ఒకే వేదికపై 5,113 మంది పిల్లలను సమీకరించి ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్ క్రీమ్ సోషల్ పార్టీని నిర్వహించడం ద్వారా గిన్నీస్ వరల్డ్ రికార్డును కైవసం చేసుకుంది. చిన్న పిల్లల కేరింతలు, ఆనందోత్సాహాల మధ్య సాగిన ఈ కార్యక్రమం నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చారిత్రాత్మక రికార్డు కోసం ఎంపిక చేసిన 5,100 మంది పైగా బాలబాలికలను ఏకకాలంలో 30 నిమిషాల పాటు నిరంతరాయంగా ఐస్ క్రీమ్ ఆస్వాదించారు. రియల్ మిల్క్, క్రీమ్ తో తయారైన బ్లాక్ కరెంట్, స్ట్రాబెర్రీ బార్లు, కారమెల్, శాండ్విచ్ వంటి వైవిధ్యమైన ఫ్లేవర్లను పిల్లలకు అందించారు. గిన్నీస్ వరల్డ్ రికార్డు ప్రతినిధుల సమక్షంలో నిబంధనల ప్రకారం సాగిన ఈ విందు అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త రికార్డుకు నాంది పలికింది. గతంలో ఈ రికార్డు ఇటలీ పేరిట ఉండేది. 2019లో ఇటలీలోని సాలెర్నో నగరంలో యూనిలివర్ సంస్థ 962 మందితో నిర్వహించిన ఐస్ క్రీమ్ పార్టీయే ఇప్పటి వరకు అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. తాజాగా అరుణ్ ఐస్ క్రీమ్స్ ఆ సంఖ్యను 5 రెట్లు అధికంగా 5,113 మందితో అధిగమించి ఇటలీ రికార్డును తుడిచిపెట్టేసింది. నాణ్యతతో కూడిన ఆనందాన్ని పంచటమే తమ లక్ష్యమని, ఈ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని హాట్సన్ అగ్రో ప్రొడక్ట్ లిమిటెడ్ చైర్మన్ ఆర్జీ చంద్రమోగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ భారీ ఈవెంట్ నిర్వహణ కోసం అరుణ్ ఐస్ క్రీమ్స్ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. వేలాది మంది పిల్లలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా పరిశుభ్రమైన వాతావరణంలో ఈ సామాజిక విందును పూర్తి చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఒక భారతీయ బ్రాండ్ ఇటువంటి మైలురాయిని అందుకోవడం పట్ల టెక్ నగరం హైదరాబాద్ లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఐస్ క్రీమ్ ప్రియులకు ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఐస్ క్రీమ్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. అంతేకాదు వేసవిలో దీనికి మరింత డిమాండ్ ఉంటుంది. ఎక్కడ చూసినా ఐస్ క్రీమ్ షాపులు రద్దీగా ఉంటాయి. ఇలాంటి రుచికరమైన ఐస్ క్రీమ్ మొట్టమొదటిసారిగా ఎక్కడ తయారైందో ఎవరికైనా తెలుసా? ఐస్ క్రీమ్ చరిత్ర తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే. ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఫ్రిజ్, ఐస్ తయారీ యంత్రాలు ఉనికిలో లేని సమయంలో ఐస్ క్రీమ్ తయారు చేశారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇరానియన్లు 2000 సంవత్సరాల క్రితం ఐస్ క్రీమ్ తయారు చేసినట్టు తేలింది. పర్షియా నివాసితులు ఐస్ క్రీమ్ తయారీలో ఒక ప్రత్యేకమైన పద్ధతిని కనుగొన్నారు. ఇరాన్ లోని ఎడారి యాజ్ద్ ప్రాంతంలో నేలమాళిగలు ఉండేవి. వీటిని ఎక్కువగా మంచు తయారీకి ఉపయోగించేవారు. ఈ సెల్లర్ల ప్రత్యేకత ఏంటంటే ఎడారిలో కూడా ఇవి వేడిగా ఉండవు. సంవత్సరం మొత్తం ఇక్కడ మంచు నిల్వ ఉంటుంది. ఇరానియన్లు ఫలూదాను ప్రపంచంలోనే మొట్టమొదటి ఐస్ క్రీమ్ అని పిలుస్తారు. నిజానికి ఫలూదా అనేది పర్షియన్ పేరు. దీనిని సాంప్రదాయ పద్ధతిలో తయారు చేస్తారు. ఇరాన్ లో ఐస్ క్రీమ్ తయారు చేసేందుకు ముందుగా పెద్ద కుండను తీసుకుని అందులో ఐస్ ను వేసేవారు. తర్వాత పాలు ఒక చిన్న పాత్రలో మరిగించి వాటిలో ఐస్ వేసి గడ్డకట్టేలా చేసేవారు. ఈ విధంగా ఐస్ క్రీమ్ తయారు చేసేవారు. కానీ ఈ ప్రక్రియ చాలా పెద్దగా ఉంటుంది. ఇరానియన్ పద్ధతిని పాటించడం ద్వారా ఇటలీలో దీని వ్యాపారం ప్రారంభమైంది. కానీ ప్రపంచంలోనే మొట్టమొదటి ఐస్ క్రీమ్ ఇరాన్ లోనే తయారైంది. తర్వాత ఖండాంతరాలు వ్యాపించింది. ఐస్ క్రీమ్ గిన్నీస్ రికార్డ్. ప్రముఖ ఐస్ క్రీమ్ బ్రాండ్ అరుణ్ ఐస్ క్రీమ్స్ హైదరాబాద్ వేదికగా అరుదైన అంతర్జాతీయ ఘనతను సొంతం చేసుకుంది. నగరంలోని ఒకే వేదికపై 5,113 మంది పిల్లలను సమీకరించి ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్ క్రీమ్ సోషల్ పార్టీని నిర్వహించడం ద్వారా గిన్నీస్ వరల్డ్ రికార్డును కైవసం చేసుకుంది. చిన్న పిల్లల కేరింతలు, ఆనందోత్సాహాల మధ్య సాగిన ఈ కార్యక్రమం నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చారిత్రాత్మక రికార్డు కోసం ఎంపిక చేసిన 5,100 మంది పైగా బాలబాలికలను ఏకకాలంలో 30 నిమిషాల పాటు నిరంతరాయంగా ఐస్ క్రీమ్ ఆస్వాదించారు. రియల్ మిల్క్, క్రీమ్ తో తయారైన బ్లాక్ కరెంట్, స్ట్రాబెర్రీ బార్లు, కారమెల్, శాండ్విచ్ వంటి వైవిధ్యమైన ఫ్లేవర్లను పిల్లలకు అందించారు. గిన్నీస్ వరల్డ్ రికార్డు ప్రతినిధుల సమక్షంలో నిబంధనల ప్రకారం సాగిన ఈ విందు అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త రికార్డుకు నాంది పలికింది. గతంలో ఈ రికార్డు ఇటలీ పేరిట ఉండేది. 2019లో ఇటలీలోని సాలెర్నో నగరంలో యూనిలివర్ సంస్థ 962 మందితో నిర్వహించిన ఐస్ క్రీమ్ పార్టీయే ఇప్పటి వరకు అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. తాజాగా అరుణ్ ఐస్ క్రీమ్స్ ఆ సంఖ్యను 5 రెట్లు అధికంగా 5,113 మందితో అధిగమించి ఇటలీ రికార్డును తుడిచిపెట్టేసింది. నాణ్యతతో కూడిన ఆనందాన్ని పంచటమే తమ లక్ష్యమని, ఈ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని హాట్సన్ అగ్రో ప్రొడక్ట్ లిమిటెడ్ చైర్మన్ ఆర్జీ చంద్రమోగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ భారీ ఈవెంట్ నిర్వహణ కోసం అరుణ్ ఐస్ క్రీమ్స్ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. వేలాది మంది పిల్లలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా పరిశుభ్రమైన వాతావరణంలో ఈ సామాజిక విందును పూర్తి చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఒక భారతీయ బ్రాండ్ ఇటువంటి మైలురాయిని అందుకోవడం పట్ల టెక్ నగరం హైదరాబాద్ లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఐస్ క్రీమ్ ప్రియులకు ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఐస్ క్రీమ్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. అంతేకాదు వేసవిలో దీనికి మరింత డిమాండ్ ఉంటుంది. ఎక్కడ చూసినా ఐస్ క్రీమ్ షాపులు రద్దీగా ఉంటాయి. ఇలాంటి రుచికరమైన ఐస్ క్రీమ్
మొట్టమొదటిసారిగా ఎక్కడ తయారైందో ఎవరికైనా తెలుసా? ఐస్ క్రీమ్ చరిత్ర తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే. ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఫ్రిజ్ ఐస్ తయారీ యంత్రాలు ఉనికిలో లేని సమయంలో ఐస్ క్రీమ్ తయారు చేశారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇరానియన్లు 2000 సంవత్సరాల క్రితం ఐస్ క్రీమ్ తయారు చేసినట్టు తేలింది. పర్షియా నివాసితులు ఐస్ క్రీమ్ తయారీలో ఒక ప్రత్యేకమైన పద్ధతిని కనుగొన్నారు. ఇరాన్లోని ఎడారి యాజ్ద్ ప్రాంతంలో నేల మాళిగలు ఉండేవి. వీటిని ఎక్కువగా మంచు తయారీకి ఉపయోగించేవారు. ఈ సెల్లర్ల ప్రత్యేకత ఏంటంటే ఎడారిలో కూడా ఇవి వేడిగా ఉండవు. సంవత్సరం మొత్తం ఇక్కడ మంచు నిల్వ ఉంటుంది. ఇరానియన్లు ఫలూదాను ప్రపంచంలోనే మొట్టమొదటి ఐస్ క్రీమ్ అని పిలుస్తారు. నిజానికి ఫలూదా అనేది పర్షియన్ పేరు. దీనిని సాంప్రదాయ పద్ధతిలో తయారు చేస్తారు. ఇరాన్ లో ఐస్ క్రీమ్ తయారు చేసేందుకు ముందుగా పెద్ద కుండను తీసుకుని అందులో ఐస్ ను వేసేవారు. తర్వాత పాలు ఒక చిన్న పాత్రలో మరిగించి వాటిలో ఐస్ వేసి గడ్డకట్టేలా చేసేవారు. ఈ విధంగా ఐస్ క్రీమ్ తయారు చేసేవారు. కానీ ఈ ప్రక్రియ చాలా పెద్దగా ఉంటుంది. ఇరానియన్ పద్ధతిని పాటించడం ద్వారా ఇటలీలో దీని వ్యాపారం ప్రారంభమైంది. కానీ ప్రపంచంలోనే మొట్టమొదటి ఐస్ క్రీమ్ ఇరాన్ లోనే తయారైంది. తర్వాత ఖండాంతరాలు వ్యాపించింది. ఐస్ క్రీమ్ గిన్నిస్ రికార్డ్. ప్రముఖ ఐస్ క్రీమ్ బ్రాండ్ అరుణ్ ఐస్ క్రీమ్స్ హైదరాబాద్ వేదికగా అరుదైన అంతర్జాతీయ ఘనతను సొంతం చేసుకుంది. నగరంలోని ఒకే వేదికపై 5113 మంది పిల్లలను సమీకరించి ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్ క్రీమ్ సోషల్ పార్టీని నిర్వహించడం ద్వారా గిన్నీస్ వరల్డ్ రికార్డును కైవసం చేసుకుంది. చిన్న పిల్లల కేరింతలు ఆనందోత్సాహాల మధ్య సాగిన ఈ కార్యక్రమం నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చారిత్రాత్మక రికార్డు కోసం ఎంపిక చేసిన 5100 మంది పైగా బాలబాలికలను ఏకకాలంలో 30 నిమిషాల పాటు నిరంతరాయంగా ఐస్ క్రీమ్ ఆస్వాదించారు. రియల్ మిల్క్, క్రీమ్ తో తయారైన బ్లాక్ కరెంట్, స్ట్రాబెర్రీ బార్లు, కారమెల్, శాండ్విచ్ వంటి వైవిధ్యమైన ఫ్లేవర్లను పిల్లలకు అందించారు. గిన్నీస్ వరల్డ్ రికార్డు ప్రతినిధుల సమక్షంలో నిబంధనల ప్రకారం సాగిన ఈ విందు అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త రికార్డుకు నాంది పలికింది. గతంలో ఈ రికార్డు ఇటలీ పేరిట ఉండేది. 2019లో ఇటలీలోని సాలెర్నో నగరంలో యూనిలివర్ సంస్థ 962 మందితో నిర్వహించిన ఐస్ క్రీమ్ పార్టీయే ఇప్పటి వరకు అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. తాజాగా అరుణ్ ఐస్ క్రీమ్స్ ఆ సంఖ్యను 5 రెట్లు అధికంగా 5113 మందితో అధిగమించి ఇటలీ రికార్డును తుడిచిపెట్టేసింది. నాణ్యతతో కూడిన ఆనందాన్ని పంచడమే తమ లక్ష్యమని, ఈ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని హాట్సన్ అగ్రో ప్రొడక్ట్ లిమిటెడ్ చైర్మన్ ఆర్జీ చంద్రమోగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ భారీ ఈవెంట్ నిర్వహణ కోసం అరుణ్ ఐస్ క్రీమ్స్ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. వేలాది మంది పిల్లలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా పరిశుభ్రమైన వాతావరణంలో ఈ సామాజిక విందును పూర్తి చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఒక భారతీయ బ్రాండ్ ఇటువంటి మైలురాయిని అందుకోవడం పట్ల టెక్ నగరం హైదరాబాద్ లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఐస్ క్రీమ్ ప్రియులకు ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఐస్ క్రీమ్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. అంతేకాదు వేసవిలో దీనికి మరింత డిమాండ్ ఉంటుంది. ఎక్కడ చూసినా ఐస్ క్రీమ్ షాపులు రద్దీగా ఉంటాయి. ఇలాంటి రుచికరమైన ఐస్ క్రీమ్ మొట్టమొదటిసారిగా ఎక్కడ తయారైందో ఎవరికైనా తెలుసా? ఐస్ క్రీమ్ చరిత్ర తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే. ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఫ్రిజ్ ఐస్ తయారీ యంత్రాలు ఉనికిలో లేని సమయంలో ఐస్ క్రీమ్ తయారు చేశారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇరానియన్లు 2000 సంవత్సరాల క్రితం ఐస్ క్రీమ్ తయారు చేసినట్టు తేలింది. పర్షియా నివాసితులు ఐస్ క్రీమ్ తయారీలో ఒక ప్రత్యేకమైన పద్ధతిని కనుగొన్నారు. ఇరాన్లోని ఎడారి యాజ్ద్ ప్రాంతంలో నేల మాళిగలు ఉండేవి. వీటిని ఎక్కువగా మంచు తయారీకి ఉపయోగించేవారు. ఈ సెల్లర్ల ప్రత్యేకత ఏంటంటే ఎడారిలో కూడా ఇవి వేడిగా ఉండవు. సంవత్సరం మొత్తం ఇక్కడ మంచు నిల్వ ఉంటుంది. ఇరానియన్లు ఫలూదాను ప్రపంచంలోనే మొట్టమొదటి ఐస్ క్రీమ్ అని పిలుస్తారు. నిజానికి ఫలూదా అనేది పర్షియన్ పేరు. దీనిని సాంప్రదాయ పద్ధతిలో తయారు చేస్తారు. ఇరాన్ లో ఐస్ క్రీమ్ తయారు చేసేందుకు ముందుగా పెద్ద కుండను తీసుకుని అందులో ఐస్ ను వేసేవారు. తర్వాత పాలు ఒక చిన్న పాత్రలో మరిగించి వాటిలో ఐస్ వేసి గడ్డకట్టేలా చేసేవారు. ఈ విధంగా ఐస్ క్రీమ్ తయారు చేసేవారు. కానీ ఈ ప్రక్రియ చాలా పెద్దగా ఉంటుంది. ఇరానియన్ పద్ధతిని పాటించడం ద్వారా ఇటలీలో దీని వ్యాపారం ప్రారంభమైంది. కానీ ప్రపంచంలోనే మొట్టమొదటి ఐస్ క్రీమ్ ఇరాన్ లోనే తయారైంది. తర్వాత ఖండాంతరాలు వ్యాపించింది.